హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటో మంచి వీడియో అంటారా? మన వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. అయితే ఈరోజు మరో మంచి వీడియో ఏంటంటే చిక్కుడు అండి. చిక్కుడు ఏముంది, అయిపోయింది కదా సీజను, ఎండింగ్ వచ్చేసింది. అన్ని పాలని పీకేస్తున్నాం కూడా చాలామంది. అయితే ఇంకా కొంతమందికి ఇంకా లేట్గా పెట్టే వాళ్ళకి ఇంకా క్రాప్ రావడానికి ఇంకొంచెం ఉగాది వరకు అయితే ఉంచుకోవచ్చు. చిక్కుడిని మాత్రం ఉగాది వరకు వెయిట్ చేయండి. పాది బాగుంది అనుకుంటే, పాడైపోయింది ఇంకా కాయదని మీకు తెలిసిపోతుంది కదా మనకి, అలా అయితే పీకేయండి తప్ప ఉంచండి లేకపోతే. అయితే ఈరోజు చిక్కుడు అయిపోయింది కదా, చిక్కుడు గురించి ఎందుకు మళ్ళీ ఇప్పుడు సీజన్ అయిపోయింది అనుకుంటారు కదా, కానీ సీజన్ అయిపోయిన తర్వాత కూడా కాసే వెరైటీ అండి. మన గార్డెనర్స్ అందరికీ పరిచయమైన మొక్క 365 days అంటే ఆల్ టైమ్ చిక్కుడు అంటారు, 365 రోజులు కాసే చిక్కుడు అంటారు, సంవత్సరం పొడవునా కాసే చిక్కుడు అంటారు, ఇలాగ అంటాం కదా. అంటే ఏదైనా సరే మొత్తం మీద సంవత్సరం మొత్తం మనకి కాపునిచ్చే చిక్కుడు వెరైటీ ఒకటి ఉందండి. అది నేను లాస్ట్ ఇయర్ కూడా చాలా పండించాను. అది ఎలా మిస్ అయిందో తెలియదు నాకు. సీడ్ మిస్ అందరూ పట్టుకెళ్ళారు, వేసుకున్నారు, మిస్ అయింది, నా దగ్గర లేదు. అయితే మిస్ అయినప్పుడు మనకి ఏమవుతుందో తెలుసా, ఏదో విధంగా మనం ఇచ్చిన విత్తనం మళ్ళీ మనకి తిరిగి వస్తుందండి. అదొక బ్యాంక్ అకౌంటే. మన బ్యాంక్లో ఒక 1000 రూపాయలు వేసామంటే ఎప్పుడైనా అవసరం మళ్ళీ తెచ్చుకుంటాం కదా, అలాగే మనం అందుకే ఎప్పుడు కూడా విత్తనాలు ఎవరికో మన దగ్గర ఉన్నాయని ఇస్తూనే ఉండాలి. మన దగ్గర ఎప్పుడోసారి మిస్ అయిపోతాం మనం తెలియకుండానే, అది ఎక్కడ ఏమవుతుందో తెలియదు, విత్తనం మర్చిపోయి అన్నిట్లో కలిసిపోయి పోతుంది అనమాట. అలా మిస్ అయ్యి మళ్ళీ నా దగ్గరికి మరొకరి రూపంలో వచ్చింది. అంటే నేను ఇచ్చిన వాళ్ళే, అమ్మ మీరు ఇలాగా ఇచ్చారు కదా చాలా బాగుందంటే, అమ్మ బాబాయ్ నాకు అసలు విత్తనం ఏమన్నా నా దగ్గర మిస్ అయిందని అనేసి నాకు పంపించారు, పెట్టాను. అదండి, ఆ విధంగా మనం అయితే ఒక్కొక్కరి దగ్గర మనం ఇచ్చిన విత్తనాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవడానికి మంచి అవకాశం ఏంటంటే విత్తనాల పంపిణీ చేసుకోవడం వలన, మొక్కల పంపిణీ చేసుకోవడం వల్ల చాలా మొక్కలు మనకు మిస్ అయిపోతున్నప్పుడు మనం ఇచ్చిన వాళ్ళ దగ్గర మళ్ళీ తెచ్చుకోవచ్చు అనమాట. అలాగా అయితే దీని స్పెషల్ ఏంటి అనేసి అంటే, ఇది 365 చిక్కుడు అంటారండి, సంవత్సరం పొడవునా కాసేది. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది, సైజు కూడా మంచిగా వస్తుంది అనమాట, చాలా చక్కగాను. అంటే వింటర్లోనైతే చాలా ఎక్కువ వస్తుందండి కాపు, వింటర్లో చాలా ఎక్కువ కాపు వస్తుంది. మళ్ళీ తర్వాత సమ్మర్లో అయితే కొంచెం కాపు తగ్గుతుంది. ఇదిగోండి ఆకులు ఈ విధంగా ఉంటాయి. కానీ ఇది మాత్రం చాలా కష్టాలను అధిగమించే ఇది మాకైతే మాత్రం వచ్చిందండి. కష్టాలంటే స్టార్టింగ్ విత్తనం పెట్టగానే పేనుబంక అంటే మంచి ఎక్కువ పడేసరికి పేనుబంక వచ్చేసింది. దాని నుంచి అసలు ఆకులు పాపం ఇంత మొక్కకే పేనుబంక వచ్చేసి ఇలా ముడిచిపోతాయి. అదేం పెరుగుతుందండి, అయ్యో ఆకులని గిల్లేసి అయ్యో ఈ విత్తనం మళ్ళీ దొరకదు అని అనేసి నేను చాలా బాధపడుతూ దానికి అన్ని రకాల స్ప్రేలు చేస్తుందని అలా ఎప్పుడప్పుడు దాన్ని అంతా నలిపేస్తూ అలా చేస్తే మంచిగా బతికిందండి. బతికి చక్కగా ఈరోజు అయితే క్రాప్కి రెడీ అయిపోయింది. ఏదైనా క్రాప్ నేను హార్వెస్ట్ చేస్తానంటే ఆ మొక్క గురించి మీకు చెప్పకుండా నేనైతే మాత్రం ఆ క్రాప్ తీసుకోను కదా. అయితే ఈరోజు వీడియో చక్కగా 365 ఆల్ టైప్ చిక్కుడు దాని గురించి అయితే ఈరోజు వీడియో. మంచిగా మనమైతే ఈ చిక్కుడిని పెంచుకోవచ్చండి. సంవత్సరం మొత్తం మన చిక్కుడుకాయలు ఎక్కువ గుట్టలుగా వింటర్లో వచ్చినన్ని రాకపోయినా గుప్పుడైనా వస్తుంటాయి. మంచి ప్రోటీన్, రిచ్ ప్రోటీన్ ఉన్నది చిక్కుడు కదా. అది మనకి అది ఆ గింజ కూడా చూడండి కిడ్నీ షేప్లో ఉంటుంది. అలాగా అది అంటే అంత మంచిది అనమాట, అది కిడ్నీస్కి వాటికి కూడా. అంతే అనేసి దీన్ని ఎక్కువగా మనకి తినే ఆహారము అది మనకి ఏ పార్టీకి మంచిది ఆ షేప్లో ఉంటుందటండి, నేను ఒక వీడియోలో విన్నాను నేను. అయితే ఈరోజు మనకి ఏంటంటే ఈ ఆల్ టైమ్ చిక్కుడిని హ్యాపీగా మనం సిమెంట్ మోడ్లో పెట్టుకున్నాను. నేనైతే మాత్రం సిమెంట్ మోడ్లో పెట్టాను, చక్కగా పెరుగుతుంది. దీనికి యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి, దీనికి స్పెషల్ సాయిల్ మిక్స్ ఏం అక్కర్లేదు. ఇదిగోండి సిమెంట్ మడి, ఇది ఈ సిమెంట్ మడిలోని ఈ విధంగా పెట్టుకున్నాను నేను. ఇదిగోండి చూసారు, ఈ సిమెంట్ మడి ఈ విధంగా చక్కగా ఈ విధంగా పెట్టుకున్నాను, చక్కగా పెరుగుతుంది. సిమెంట్ మడిలో చక్కగా 3-4 రకాలు పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ నేతి బీర కూడా పెట్టాను, ఇది కూడా వస్తుంటాయి. ఇదిగోండి అయితే ఇది యూనివర్సల్ సాయిల్ మిక్స్. వాటరింగ్ అంటారా, డైలీ చిక్కుడుకి వాటరింగ్ ఉంటే మంచిదే. అలాగే ఎరువులు అంటారా, అన్ని మొక్కలకి మనం వారం చూస్తున్నాం కదా, ఒక్కొక్క ఎరువు మార్చి ఇస్తూ ఉంటాం కదా, ఫర్టిలైజర్స్ లిక్విడ్స్ అన్నీ కూడాను అలా ఇచ్చుకోవడమే. తెగులు మాత్రం చిక్కుడుకు మాత్రం మంచు పడేటప్పుడు మాత్రం కంపల్సరీ పేనుబంక ఎక్కువగా వచ్చేస్తుందండి. దానికోసం అయితే ఏదో ఒక మన స్ప్రే అంటే రాకముందే స్ప్రే చేసుకుంటే మంచిది. అంటే వారం ఒక స్ప్రే చేయాలంటాను కదా, కానీ అవ్వదు కదని మర్చిపోతూ ఉంటాము. 10 రోజులు అయిపోద్ది ఒక్కోసారి అయితే ఇందులో పడిపోయి ప్రవాహంలో పడిపోయి, అలాంటప్పుడు ఎక్కువ వచ్చేస్తుంటుంది. ఏం కాదు, అప్పుడు అలాంటప్పుడు ఆ ఆకులను కట్ చేసేసి కొంచెం వాటర్తో కడిగేసి మీ దగ్గర అందుబాటులో ఉన్న స్ప్రే చేసేస్తూ ఉండండి. ఒకసారి చేసేస్తే పోదండి, 2-3 సార్లు అలా చేస్తూ ఉంటే అప్పుడు తగ్గుముఖం పడుతుంది. లేదు మీ దగ్గర బూడిద ఉండంటే ఆ పేను బంక మీద శుభ్రం క్లీన్ చేసి బూడిద ఇలా జల్లేసినా కూడా తగ్గుతుంది అనమాట. ఇది ఇంకా అంతకుమించి నేనైతే ఇంకెక్కువ పేను బంక ఎక్కువగా వస్తుంది తప్ప ఇంకేం లేదు. దీనికి వచ్చే తెగులు, దీన్ని పెంచుకునే విధానం ఇదంతా కూడా సంవత్సరం పొడవునా హ్యాపీగా మీరు పెంచుకోండి. అలాగే వేరుకులు రాకుండా సంవత్సరం పొడవు మొక్క హెల్తీగా ఉండాలనేసి అంటే సడన్గా మొక్కలు చచ్చిపోతుంటాయి. ఏంటంటే మొక్క
ఆ మట్టిలో ఉండే బ్యాక్టీరియాని మనం కనిపెట్టలేము, చూడలేము, మనకు తెలియదు, తను చెప్పలేదు. కాబట్టి కొంచెం వేపపిండి ఎక్కువగా వాడుకుంటూ అప్పుడప్పుడు జీవామృతం వేస్తూ అప్పుడప్పుడు కొంచెం ట్రైకోడర్మా ఏదైనా వేస్తూ అలా చేస్తుంటే మట్టిలో కుళ్ళు రాకుండా సంవత్సరం పొడవునా ఇది చక్కగా తట్టుకొని నిలబడే ఒక తీగజాతి మొక్క అండి. ఇది ఈరోజు వీడియో. ఇంకెందుకు ఆలస్యం, చక్కగా టక హార్వెస్ట్ చేసేద్దాం. ఇదిగోండి చక్కగాను స్టార్టింగ్ ఫస్ట్ హార్వెస్ట్ ఇది మీకే చూపిస్తున్నాను నేను. ఫస్ట్ హార్వెస్ట్ ఎంత సంతోషంగా ఉందో. చిక్కుళ్ళు కంప్లీట్ అయిపోయాయి అనుకున్న టైంలోని ఈ చిక్కుడు స్టార్ట్ అయింది. చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం. చిక్కుళ్ళు ఎక్కడికి పోలేదు, మళ్ళీ మా తినడానికి రెడీ అవుతున్నాయి ఇవి అనేసి చాలా హ్యాపీగా ఉందండి. కొంచెం వచ్చినా చాలండి, ఎక్కువ రావాలని అయితే ఏముండదు. మనకు గుప్పుడు కాయలు వచ్చినా ఏ బంగాళదుంపలోనో లేకపోతే ఎందులోనో వేసేస్తాం కదా, వేసి చక్కగా మనం అయితే వాడుకుంటాము. ఇదిగోండి ఫస్ట్ క్రాపు ఇది ఒక 10 కాయలు వచ్చినాయి. అలాగే ఇదంతా కూడా ఇంకా కాపు స్టార్ట్ అయింది, చూసారు కదా. ఇదండి చక్కగా కాపు స్టార్ట్ అయింది. ఓకేనా, ఇంకా వేరే చిక్కుడు కూడా ఉంది. ఈరోజు హార్వెస్ట్ కూడా చిక్కుడే, వేరే చిక్కుళ్ళు కూడా ఉన్నాయి, చూద్దాం రండి. ఇదిగోండి ఇది చక్కగా కనుపు చిక్కుడు అంటాం కదా, కనుపులకే వస్తుంది కానీ ఇది గుత్తుకు కూడా వచ్చిందండి. పొట్టిగా భలే ఉందండి. ఇది కూడా మరి సంవత్సరం మొత్తం వస్తుందేమో. ఇదైతే కొత్తగా పెట్టిన మొక్క కాబట్టి నేనైతే మాత్రం దీన్ని తీదలుచుకోలేదు. ఇలా తీదలుచుకోలేదు. కొన్ని మొక్కలు 2 సంవత్సరాలు కూడా ఉంచుకుంటామండి. అంటే ఈ సంవత్సరం మనం కోసేస్తాము, తర్వాత కాపు ఆగిపోతుంది, పచ్చగా గ్రీన్గా ఉంటుంది, మనకి మనసు ఒప్పదు. మళ్ళీ మనం 2వ సంవత్సరానికి కూడా ఉంచేసుకుంటే ఏం జరుగుతుంది అనేసి అంటే చక్కగా అది మంచిగా త్వరగా స్టార్ట్ అయిపోద్ది క్రాపు. సంక్రాంతి టైంలోనే వస్తాయి చిక్కుళ్ళు. మనం జూలై ఆగస్టులో పెట్టుకుంటాము, అది సంక్రాంతి వరకు రాదు. పాత మొక్కలు మాత్రం అక్టోబర్ నవంబర్ నుంచి క్రాప్ స్టార్ట్ అయిపోతుంది మనకి. ఇది డిసెంబర్ వరకు రావు మనం కొత్తగా పెట్టినవి. పాత మొక్కలు ఎవరు ఉంటే మాత్రం మనకి అక్టోబర్ లాస్ట్ నవంబర్లో కంపల్సరీగా మనం చిక్కుడుకాయలు అందరికన్నా ఫస్టే మనం తినేస్తాం. ఎందుకంటే మన పాత మొక్కలు కాబట్టి కొంచెం ముందుగా, అంటే దానిలో ఏజ్ ఉంది కాబట్టి ముందుగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఆనబా చిక్కుడు అన్నీ కలిసిపోయే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కొక్క ఆకుని ఇలా తిప్పుతూ చూస్తూ హార్వెస్ట్ చేయాలి. అదంతా మీరు మొత్తం హార్వెస్ట్ అంతా చూడాలనుకుంటే మీకు వీడియోలు ఎంత అయిపోద్ది కదా. నేనైతే ఒకసారి ల్యాడర్ వేసేసుకొని కోసేసి నేను మీకు మొత్తం ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయో చూపిస్తాను. ఈ వెరైటీ అయితే మాత్రం ఇలాగ పొట్టి వెరైటీ అండి. చూసారు ఎంత బాగుందో, గట్టిగా స్ట్రాంగ్గా భలే ఉంది కదా. ఇది ఇలాగ పొట్టి వెరైటీ అనమాట. ఇది పొట్టిగా ఉంటుంది, పిక్క ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి పిక్క మాత్రం. చూసారు ఒక దగ్గర 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర దీనికి 3 పిక్కలు, 4 పిక్కలు, దీనికి 5 పిక్కలు వచ్చాయి చూడండి, 4 ఉన్నాయి. ఇదేమో ఇలా పొడవుగా ఈ విధంగా ఉంటుంది. ఒకసారి హార్వెస్ట్ చేసేసి చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడ వేరే రకం ఉందండి, కనుపు చిక్కుడు ఉంది. ఇది నేను కొంచెం లేట్గా పెట్టడం వల్ల ఏమో కొంచెం గ్రీనరీగా మంచిగా స్టార్ట్ అయింది క్రాపు. చూడాలి మరి. నేనైతే ఇప్పుడు కొంచెం పాత చిక్కుడు వెరైటీస్ అయితే మాత్రం తీసేసామండి మొక్కలు. లాస్ట్ అయిపోయింది. ఇంక కొత్తగా మనం సీడ్స్ పెట్టుకోవాలి కదా, ఇంకా పాత మొక్కలే పట్టుకొని ఉంటే ఎలాగా అని అనేసి ఇవన్నీ కూడా ఇంకా 1-2 పాత మొక్క అండి. కొద్ది క్రాప్ వస్తుంది, పూత వస్తుంది, మరి తీబుద్ధి కావద్దు. ఇలాంటివి అయితే ఉంచేసాను. మొత్తం కాపు దగ్గర పడి మొక్క పాడైపోయి తెలిసిపోతుంది మనకి. ఇంకా అందులోనే మనకు ప్లేస్ తక్కువ, ఎక్కువ రకాలు పండించాలని కోరిక. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం క్రాప్ దగ్గర పడిపోయి ఇంక పాడైపోతాయి అనుకుని గబగబా తీసేయాలి. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఏ విత్తనాలు పెట్టినా మంచిగా జర్మినేషన్ రేట్ కరెక్ట్గా ఉండదు, వచ్చినా కూడా మొక్కలు ఆరోగ్యంగా పెరగవండి, ఎండ గిడసబారిపోతాయి. అందుకే గబగబా పాత మొక్కలను తీసేసి చాలా విత్తనాలు పెట్టేసాను. అసలు అవన్నీ పెట్టేటప్పుడు కూడా మీకు చూపించాను, అది అప్డేట్స్ కూడా చూపించాలనుకుంటున్నాను. ఒక్కొక్క విత్తనం ఎలా జర్మినేషన్ అయింది, ఎంత పొడవు పెరిగాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియచేస్తాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి ఎల్లో చెర్రీ టమాటా. ఏంటబ్బా టమాటా హార్వెస్ట్లు చాలా ఎక్కువ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అంటే ఎక్కువ వస్తున్నాయి, మరి మాకు ఏం చేయని చెప్పండి. నేను ఏది కోస్తే మా గార్డెన్లో ఏది పండితే కంటిన్యూగా, అంటే ఒకసారి ఏది క్రాప్ స్టార్ట్ మాట దాకా చిక్కుళ్ళు విపరీతంగా అనమాట. 2 రోజులకి చిక్కుడు వీడియోసే, మరి తప్పదు. మరి ఇంక మనకి ఏది సీజను, ఏది మనకి ఎక్కువగా హార్వెస్ట్ వస్తుందంటే దాన్నే నేను కోసుకోవడము మీకు చూపించడము జరుగుతుంది కదా. అందులో భాగంగానే మొన్నే చూశారు చక్కగా చెర్రీ టమాటోలు మా వారు నేను అందరం హార్వెస్ట్ చేసాము. ఈరోజు ఇంకో గెస్ట్ కూడా ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నారు, ఇంకో వెరైటీ టమాటా, చాలా మంచి వెరైటీ. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా ఆ టమాటా కూడా చూడొచ్చు. ఇది ఎల్లో చెర్రీ టమాటా, చాలా ఎక్కువగా వచ్చినాయి నాకైతే మాత్రం. ఇది అసలు కూరలకి వేయకుండానే మనం చక్కగా తినేవచ్చండి. గ్రేప్స్ లాగా, గ్రేప్స్ ఎలా తింటామో చక్కగా క్లీన్గా కడిగేసి ప్లేట్లు వేసుకుని తినేస్తాం కదా, అలా అనమాట. అయితే ఇక్కడ చూసారా, ఇది ఉస్తికాయలు. ఇది కూడా గ్రేప్స్ లాగా గుత్తులు వస్తూ ఉంటుంది కదా, అది ప్రూనింగ్ చేస్తాను చూసారు ఆ రోజు మీరు మొత్తం. మళ్ళీ ఈ విధంగా ఫుల్గా పచ్చగా వచ్చేసిందండి. ప్రూనింగ్ చేస్తాం, ఎరువులు వేస్తాం కదా, వచ్చేస్తుంది చక్కగాను. అలాగే ఇక్కడ ఒక బకెట్లో ఇంకొక ఎల్లో చెర్రీ టమాటో. నేను అసలు అన్ని రకాలు కలిపని పెట్టాను, కానీ ఎల్లో ఎక్కువ వచ్చేసినాయి. అంటే నేను ఎక్కువ నారు పోసేస్తే మొక్కలన్నీ కూడా కొన్ని కుండీల్లో పెట్టేసుకోను, అన్ని కలిపి నారు పోస్తాను ప్యాకెట్లని, అది తప్పు చేశాను.
ఒక్కొక్కటిగా వేయడానికి ప్లేస్ లేక అన్ని ప్యాకెట్స్ నారు పోసేసాను, మిక్సింగ్ చేసేసి ఏదొస్తుంది వస్తుంది అని. నేను కొన్ని కుండీలో పెట్టుకున్న తర్వాత మిగతా అవన్నీ కూడా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. వాళ్ళందరికీ రెడ్ చెర్రీ ఎక్కువ వచ్చింది, నాకు ఎల్లో చెర్రీ ఎక్కువ వచ్చింది అనమాట. అలా జరిగింది. దానికి మనం ఏం చేయలేం కదా, ఏది వచ్చినా కూడా హ్యాపీయే, ఆనందమే. మన గార్డెన్లో మనం ఆర్గానిక్గా సేంద్రియ పద్ధతులు పండించుకుంటున్నాం. అదే పెద్ద అమృత ఆహారం అనమాట, మనకి అద్భుతం కూడాను. చూసారా ఎంత బాగుందో. చిక్కుడుకాయలతో చాలా కొద్దిగా వచ్చాయి, కానీ టమాటోలు చాలా మంచిగా వచ్చాయి. కొన్ని తినవచ్చు, కొన్ని కర్రీస్ చేసుకోవచ్చు. పప్పులోనైతే ఈ టమాటా అసలు చింతపండు వేయక్కర్లేదండి, పుల్లగా చాలా చాలా బాగుంటాయి. భలే సరదాగా ఉంటాయి కదా. కోయడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది, విసుక్కోకూడదు. ఎల్లో చెర్రీ టమాటా ఎంత చక్కగా చాలా ఎక్కువ వచ్చాయి. అలాగే మనకి 365 days చిక్కుడు, కనుపు చిక్కుడు కూడా మంచిగా మనం హార్వెస్ట్ చేసుకున్నాం. అన్ని విషయాలు చర్చించుకుంటూ సరదా కబుర్లు చెప్పుకుంటూ. అలాగే ఇంకొక మొక్క ఇక్కడ చూపిస్తానండి, చూసారా కుండీలో ఈ విధంగా పెరిగి పొడవుగా ఎంత పొడవ పెరిగిందంటే మొత్తం పందిరి ఎక్కేసిందండి. పందిరి ఎక్కేసి 7 అడుగులు పందిరి ఎక్కేసి పైనకి మళ్ళీ ఇలా కిందకి ఇలాగా హ్యాంగ్ అవుతుంది. ఎంత బాగున్నాయి కదా అసలు. ఇవైతే మాత్రం అప్పారావు సార్ ఇచ్చిన సీడ్స్ అండి ఇవి, హ్యాపీ గార్డెన్స్ గ్రూప్లో. నేను లాస్ట్ ఇయర్ ఇచ్చారు నాకు, నేను మళ్ళీ అది విత్తనాలు దాచుకొని మళ్ళీ ఈ సంవత్సరం పెట్టుకున్నాను. మా అమ్మాయి చూడండి కోస్తూ చక్కగా ఒకటి వేసేస్తుంది లోపల, ఎంత బాగున్నాయో అని. ఈ వెరైటీ మాత్రం చాలా స్వీటెస్ట్ అండి. కూరలకు పని అసలు వేస్ట్, కూరలకు కాదు, డైరెక్ట్గా మనం తినేవచ్చు. కూరలో వేస్తే అసలు ఎప్పుడు టమాటాలు ఎంజాయ్ చేస్తాంలే, కానీ కూరల్లో వేస్తున్నాం. అది కాకుండా తినడంలో అన్ని టమాటాలు మనం తినలేం కదా, పుల్లగా ఉంటాయి. ఇది మాత్రం మీకు చెప్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మా అమ్మాయి కోస్తూ కూడా మధ్యలో లేపేస్తుంది అనమాట, అంత బాగుంటాయి. పాప కాలేజీ నుంచి ఇలా వచ్చింది, పైన ఏం చేస్తున్నారు అని. అయితే రా హార్వెస్ట్ చేద్దాం, నేను కొన్ని టమాటోస్ కోసాను, నువ్వు రేర్ వెరైటీస్ కోసుకుంటే అమ్మ నాకు చాలా ఇష్టం, నేను కోస్తాననేసి తను హార్వెస్ట్ చేస్తుంది. తను ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. ఈవినింగ్ ఇలాగా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా పైకి వచ్చి మేము ఏం చేస్తున్నామని చూడడానికి మా మీద చెకింగ్ అనమాట, రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తున్నారు మీరు అనేసి. అయితే ఇలాగ టమాటాలు చూసి మాత్రం చాలా సరదా పడింది. అందుకు మన గార్డెన్కి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ చేత హార్వెస్ట్లు చేస్తూ ఉంటారు, ఎందుకంటే సరదా పడతారు, గార్డెనింగ్ పట్ల ఇంట్రెస్ట్ పెంచుకుంటారు. దానివల్ల వాళ్ళ ఇంట్లో మొక్కలు పెట్టుకోవాలనుకుంటారు. అలా అనేసి నా ఆలోచన అండి. చూసారా ఎంత బాగున్నాయో, నిగనిగలాడుతూ మంచి ఆరెంజ్ కలర్లో. ఈ టమాటో పేరు మీకు తెలిస్తే చెప్పండి, ఓవెల్ షేప్ అంటారా లేకపోతే ఇదేం టమాటా అంటారు? ఆరెంజ్ కలర్ టమాటా అందామా? బొప్పాయి షేప్లో చిన్న ఆరెంజ్ కలర్లో భలే ఉంది కదా. ఇంకా ఒకసారి మనం తిన్నామంటే నోరు ఆగదండి, ఆ నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకా ఆ టమాటా అయిన తర్వాత ఇక్కడ ఇంకొక వెరైటీ టమాటా మొన్న మా వారు కూడా హార్వెస్ట్ చేయడం చూశారు. ఇవి చిన్న వస్తాయండి, పెద్దగా పెరగవు, చిన్నవి వచ్చి మంచిగా పెరిగిపోతే ఇవి కూడా పుల్లగా బాగుంటాయి. ఈ పుల్లగా ఉన్నాయని పప్పులో వేస్తుంటే పప్పు టేస్ట్ పెరిగిపోద్దండి విపరీతంగాను. అదండి ఇక్కడ కూడా కొన్ని దేశవాళీ వెరైటీస్ ఉన్నాయి. అలాగే మనకేంటంటే గార్డెన్ అంతా కూడా ఎంతో కొంత మనం గార్డెనింగ్ చేస్తూ ఉంటే ఏదో ఒక మొలు ఇలాగ పండుతూనే ఉంటాయండి. దర్జాగా మనం హాయిగా వాటి సర్వీస్ చేసుకుంటుందే మన ఎక్సర్సైజే అనుకోండి. పని అనుకుంటే కష్టంగా ఉంటాయి, ఎక్సర్సైజ్ అనిపిస్తే ఆనందంగా ఉంటుంది అనమాట. అబ్బా మన బాడీకి మంచిది కదా, ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం వస్తుంది కదా అని ఆలోచన వస్తుంది. కాబట్టి అందుకే కష్టము పని అసలు ఆ వర్డ్సే ఉపయోగించొద్దు. మరి ఎక్సర్సైజ్, ఆహారం, ఆరోగ్యం, ఆనందం మన గార్డెన్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం ఫస్ట్ సారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకైతే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు ఈజీగా గార్డెనింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, లోకా సంస్థ సుఖనో భవంతు. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్.